ఈ రోజు మాతో పాటు ఉన్నారు చిట్ చాట్ సెషన్ లో యదువంశీ గారు. వన్స్ మన నోస్టాలజీ జర్నీకి అయితే తీసుకెళ్ళిపోయారు. యాక్చువల్ గా అది వెస్ట్ గోదావరి అండి, తాడేపల్లిగూడెం, గోదావరి అబ్బాయి. ఇనిషియల్ టైం యాక్టర్ అయిపోదాం అనుకున్నా, మనల్ని ఎవరు తీసుకుంటాడులేండి, నేనే కొంతమంది యాక్టర్లు చించోయి ముచ్చాయి మౌకారి ముచ్చితే తస్మదైవం విదిత్వైనం నాని సూచిత మానసి. ఎందుకంటే నేను మాట్లాడింది పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ నేను టచ్ చేయకూడదు అని టచ్ చేయలేదు. కానీ అంటే బడ్జెట్ ఏం కాదండి, అందరూ సపోర్ట్ చేశారు. అంటే అందరూ ఫ్రీగా యాక్ట్ చేశారు, అందరూ ఫ్రీగా కెమెరా ఇచ్చారు. 1 కోటి రూపాయల్లో సినిమా చేసామన్నారు, 2 కోట్లలో సినిమా చేసామన్నారు. 1-2 కోట్ల సినిమా చేస్తే నా మైండ్ నాకు నిజమైన ఎమోషన్స్ ని కనెక్ట్ చేస్తే దానికి మంచిన కమర్షియల్ సినిమా లేదని నేరేషన్ నేను కొంచెం ఎక్కువసేపు ఇస్తానండి. 5 hours 4 hours ఇచ్చాను నేను నేరేషన్ విత్ నేనే యాక్ట్ చేస్తాను. ఈ సినిమా కథే ఆ హీరో, దెర్ ఈస్ నో అదర్ హీరో. కళ్యాణ్ గారు అంటే ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ కదా, ఆయన చూడినప్పుడు ఒక 10 seconds అలాగే చూస్తుండిపోయాను. ఈ రోజు సినిమా అంత బాగా రావడానికి మెయిన్ పిల్లర్ అనమాట ఆయన. సో అతను ఉన్నాడంటే ఒక 50% మన బర్డెన్, ఎప్పుడైతే డైరెక్టర్ మీద ఉన్న బర్డెన్ తగ్గుతుంది. అతను రిఫరెన్సెస్ తీసుకొస్తాడు, ఇలా చేద్దామంటాడు, అలా చేద్దామంటాడు, కంప్లీట్ ఒక టార్చర్ చూపిస్తాడు అనమాట. రిజర్వేషన్ గురించి మాట్లాడిన విధానం అందరికి నచ్చింది. దెర్ ఇస్ నో కాస్ట్ సార్. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఈగో సార్, బెస్ట్ ఫ్రెండ్ అంటే హూ అండర్స్టాండ్స్ మీ, హూ నోస్ మీ, హూ ఆల్వేస్ బ్యాక్స్ చేసాము. బట్ మాకు చాలా కొంచెం స్ట్రగుల్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1999 షూట్ చేయాలంటే మాకు ఎలా అంటే ఎదురుగా ఉండేది. ఇక్కడ ఎవరు ఫేస్ లేదండి, ఇక్కడ ఒకటే ఫేస్ నిహారిక, ఇక్కడ ఒకటే ఫేస్. ఎందుకంటే డైరెక్టర్ కథ రాస్తాడు, డైరెక్టర్ అన్ని చేస్తాడు. డైరెక్టర్ మొత్తం అంతా డైరెక్టర్ డబ్బులు పెట్టేవాడు ఏముంది. మమ్మల్ని అందరిని ఎదురు పెట్టుకుని ఆవిడ ముందు కారులో కూర్చుని ఆవిడకి పాపం దగ్గర కొన్ని 100 kilometers బ్యాక్ పెయిన్ తో ఆవిడ మమ్మల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు నేను ఫీల్ అయింది గాడ్ దేవుడు. నా ఫోన్లో నెంబర్ కూడా గాడ్ అని ఉండదు. భయపడిపోయాను నేను, వీళ్ళని చూసి భయపడిపోయాను. ఎక్కడ వీళ్ళని కాదంటారా, 2 ఏళ్ళు నాతోనే కూర్చుని ఉన్నారు. నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు బయట 3 సార్లు 10 kgs తగ్గారు, 10 kgs పెరిగారు. కేజీ తగ్గడమే గగనం. అలాంటి డెడికేషన్ చూసిన తర్వాత ఎక్కడ ఏమైపోతారని భయపడిపోయాను. ఏదైతే ఇప్పుడు చేయబోతున్నామో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి గ్లోబల్ సినిమా అండ్ అంటే వరల్డ్ సినిమా, వరల్డ్ క్లాస్. అందరూ ఏవో చెప్పేవారు కదా, ఆయన కొడతారు ఏదంటే భయపడిపో అనుకునేవాళ్ళు కదా. ఆయన చూసిన తర్వాత అప్ప ఎప్పుడు పనిచేయాలరా బాబు ఏంటో. డెఫినెట్లీ ఎవ్రీవన్స్ డ్రీమ్, అది ఎవ్రీ డైరెక్టర్స్ డ్రీమ్ టు వర్క్ విత్ కదా. ఏ రోజు వస్తుందో తెలియదు. ఆయనతో అది ఆ పేరు చెప్తేనే ఒక ఎనర్జీ. కళ్ళతో నటించాడు. ఎవరు సార్ అసలు అంత గొప్ప నటుడు? ఎక్కడ సార్ అలాంటి నటుడు చూస్తాం మనం? అంటే సార్ నేను పిక్చలైట్ లో కొన్ని వీడియోస్ చూసాను సార్. అసలు సీరియస్లీ ద అనాలిసిస్ యు ఆర్ గివింగ్ అబ్సల్యూట్ సినిమా అనే దాంతో మీరు డీకోడ్ చేసేది. వి నీడ్ ఏ సెషన్స్ ఆర్ లైక్ దిస్ విత్ డైరెక్టర్స్ ఆర్ యాక్టర్స్ హూ ఎవర్ ఇట్ ఈస్. లేవు సార్, నిజంగా తెలుగులో లేవు. తెలుగులో చాలా తక్కువ. ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నోస్టాల్జిక్ మెమరీస్. చాలా నచ్చిందండి నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సెషన్.